ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానాంశం. నటించుకురా నాయన. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఎద్దుకు రాగా, దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనక దాన్ని చూచి, ఇక మీదట ఎన్నటికి నువ్వు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పుకొనిరి. మత్తయి సువార్త 21:20. యేసుక్రీస్తు బెతేనియా నుంచి యెరూషలేముకు వస్తున్న సమయంలో ఆకలి కొనగా దూరంలో ఆకులతో నిండి ఉన్న ఒక అంజూరపు చెట్టు కనబడింది. ఆ చెట్టు ఆకులతో నిండి ఉంది కావున దానిలో ఖచ్చితంగా ఫలాలు కనిపిస్తాయని దగ్గరికి వెళ్ళి చూడగా, ఆ చెట్టుకు ఆకులైతే ఉన్నాయి కానీ ఫలాలు మాత్రం లేవు. అప్పుడు యేసుక్రీస్తు ఫలములు కనిపించిన అంజూరపు చెట్టును శపించెను. గమనించండి, అంజూరపు చెట్టు వేషధారంతో కూడిన తత్వాన్ని కనబరుస్తుంది. ఆకులు లేకపోతే యేసుక్రీస్తు ఖచ్చితంగా చెట్టు దగ్గరకు వెళ్ళేవాడు కాదు. ఆకులున్నాయి కాబట్టి ఫలాలు కూడా ఉంటాయని ఆశించాడు, కానీ ఫలములు లేవు. అనగా ఆ చెట్టు కలిగి ఉన్నది ఒక తత్వం, పైకి కనబరిచేది మరొక తత్వం. సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు ఎట్టి తత్వాన్ని కలిగి ఉన్నావు? నీ గురించి మనుషులు ఏమనుకుంటున్నారో అట్టి రీతిగానే జీవిస్తున్నావా? సొలొమోను యొక్క జ్ఞానం గూర్చి, అతని రాజ్యాన్ని గూర్చి ఉన్న శేవాదేశపు రాణి తాను విన్నది నిజమా కాదా చూద్దామని చెప్పి వ్యక్తిగతముగా యెరూషలేమునకు వచ్చి కొన్ని రోజులు గడిపిన తర్వాత, నాకు చెప్పబడినది చాలా తక్కువ, కానీ ఇక్కడ చూస్తున్నది చాలా ఎక్కువ అని ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చింది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరైతే నిన్ను దూరం నుంచి చూసి ఈ వ్యక్తి చాలా మంచివాడు, ఆత్మీయుడు, పరిశుద్ధముగా దేవునికి నమ్మకంగా జీవిస్తాడని చెప్తున్నారో, వారు ఒక వారం రోజులు నీతో దగ్గరగా జీవించిన తర్వాత, నీ క్రియలను దగ్గరగా పరిశీలించిన తర్వాత వెళ్ళి, ఈ వ్యక్తి గురించి ఏదైతే మేము విన్నామో, ఏదైతే మేము దూరం నుంచి చూసామో, అంతకంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడని నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా? లేదా మేము విన్నది ఒకటి కానీ ఈ వ్యక్తి కలిగి ఉన్నది మరొక జీవిత విధానము, పైకి మంచి ఆత్మీయుడిలా కనిపిస్తున్నాడు కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అంతా నటనా జీవితమే అని చెప్తారా? ఒకసారి పరిశీలించుకోమని మనవి. ఆనాడు అనేక మంది బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరకు వస్తున్నప్పుడు యోహాను వారిని చూచి, మీరు బాప్తిసం కోసమైతే వస్తున్నారు కానీ ఫలముల సంగతి ఏమిటి అని ప్రశ్నించి మారు మనసు తగిన ఫలములు ఫలించమని హెచ్చరించాడు. ఆత్మ ఫలములైన ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, విశ్వాసము మరియు ఆశా నిగ్రహము కనబరచకుండా మార్పు చెందాను, ఆత్మీయుడను, దేవుని బిడ్డనని చెప్పటం వలన ప్రయోజనం లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. క్రియలు లేకుండా ఆత్మీయుడును లేదా ఆత్మీయురాలని చెప్పడం వలన ఉపయోగం ఉండదు. కొంతమంది మరికొంచెం ముందుకు వెళ్ళి నేను అభిషేకించబడిన వాడను లాంటి అద్భుతమైన పదాలు వాడుతుంటారు, కానీ క్రియలు చూస్తే శూన్యం. సహోదరి, సహోదరుడు, జాగ్రత్త. అటు రీతిగా నటనా జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు నిన్ను చూసి శపించక మునిపే జాగ్రత్త పడి సరి చేసుకోమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాం. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ఫలము లేని చెట్టు వ్యర్థమే, క్రియలు లేని క్రైస్తవ్యం మృతమే. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.